హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరలక్ష్మి. ఈ వీడియోలో అయితే మనము పెసరపిండితో ఇడ్లీలాగా వేసి దాంతో మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని కర్రీ చేసుకుంటాం అనమాట. ఈ కర్రీని మా సైడ్ అయితే వెజ్ లివర్ కర్రీ అని అంటారు. నేనైతే పెసరపప్పు ఇడ్లీ కూర అని అంటాను. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇడ్లీలాగా వేసుకోవాలి. వాటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మనము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాము. చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మనము ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా అయితే వేసుకుందాము. కర్రీ అయితే రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము రాక్ సాల్ట్, పసుపు, నెక్స్ట్ కారం, నెక్స్ట్ అయితే ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. వీటిని మనం బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని చిన్న మంట పైన మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే అవసరం లేదు. కొత్తిమీర వేసుకున్నాక మనము బాగా ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు కలుపుకొని. ఇప్పుడైతే మనము కొంచెం వాటర్ పోసుకుందాము. వాటర్ వేసేసుకున్నాక కర్రీని అంతటిని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు దగ్గరికి మరిగిన తర్వాత మనము ఈ పీసెస్ వేసుకుందాము. పీసెస్ వేసుకుని బాగా కలిపేసుకుని మనము ఒక 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్.
ఈ కర్రీ అయితే రైస్లోకి చాలా బాగుందండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదండి, నేననే పెసరపప్పు ఇడ్లీ కూర. నేనైతే ఇది బయట తిన్నానండి. ఏం కర్రీ అని అడిగితే వెజ్ లివర్ కర్రీ అని అన్నారనమాట. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి.